ఇక ఈ పత్రికలలో ఇక మొత్తం ఇదే వార్త. బీసీ రిజర్వేషన్ అనే అంశమే లేదు. ఎందుకంటే అప్పుడు సర్పంచ్ ఎన్నికలప్పుడు రాసేది రోజు రాసేది వస్తున్నాయి, పార్టీ పరంగిస్తాం, ఆ పరంగిస్తాం. ఆంధ్రజ్యోతి పత్రిక ఇవాళ దాని దుకాణం చూద్దాం. ఆంధ్రజ్యోతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు నేరం గొడవల సందర్భాల్లో మాత్రమే ప్రస్తావన, సామాజిక నేపథ్యం పూర్తిగా కనిపించదు. ఇక్కడ నేరాలు జరిగినప్పుడే బీసీ వాడు అని, ఎక్కడైనా ఎవడన్నా మంచి చేసిండు అనుకో తెలుగు పౌరుడని, అట్లా బీసీలలో ఎవరైనా మంచి చేసిండు అనుకో, ఎస్సీ ఎస్టీలలో ఎవరైనా ఏదైనా ఒక పథకం సాధించిండు అనుకో తెలుగు తేజం, తెలంగాణ బిడ్డ, ఇట్లా ఇక ఏమైనా నేరాలు చేస్తే బీసీ ఎస్సీ ఎస్టీ కులం పేరు కూడా రాస్తాడు. ఇక ఆంధ్రజ్యోతిలో ఓసీలు రాజకీయ నాయకులు కార్పొరేట్ కోర్టు వ్యవస్థకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తా ఉంది. ఆంధ్రజ్యోతి గురించి ప్రభుత్వం సెలెక్టివ్ విమర్శ, ప్రజల కన్నా ఎలైట్ దృష్టికోణం, ప్రజలను కాదు. ఆంధ్రజ్యోతి అసలు వాస్తవానికి ఏంటంటే దరిద్రం ఏంటంటే ఇలా మంచి వచ్చాడో చెప్పుకోవాలి కానీ పత్రికలు చదివేటోడు లేడు. పత్రికలు ఎవరు చదువుతలేదు, ఎవరు పేపర్ ఇట్లా తీసి చదివే పరిస్థితి. ఎందుకంటే వీళ్ళ ఎజెండా ChatGPT వచ్చినాక అర్థమైందిగా. 5కి 2 రేటింగ్ ఇచ్చింది. బీసీలకు ప్రమాదకరం, అవును బీసీలు కొనకూడదు ఆంధ్రజ్యోతి దినపత్రిక ChatGPT చెప్తా ఉంది క్లియర్ గా. ఇక ఈనాడు దినపత్రిక బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఎట్లా చూస్తుందంటే సంక్షేమం వార్తల మాత్రమే. సంక్షేమం అంటే పథకాలు లబ్ధి పొందేటువంటి వాళ్ళ లెక్క, బిచ్చగాల లెక్క. నిర్మాణాత్మక వివక్షపై విశ్లేషణ లేదు. బాధితుల గొంతు చాలా అరుదు కనిపించదు. మన బాధలు పడతలేవట. ఓసీలకు పాలసీ మేకర్లు, పరిశ్రమలు, రియల్ ఎస్టేటు, IAS వర్గాలకు పెద్ద స్పేస్ ఇస్తా ఉందట. సూపర్ డూపర్ అని రాస్తుంది. ఇక ప్రభుత్వం ప్రత్యక్ష భజన కాదు కానీ పరోక్ష భజన చేస్తా ఉంది. కానీ వ్యవస్థాత్మక విమర్శ చాలా తక్కువ. ప్రభుత్వాన్ని విమర్శిస్తలేదు, ఎందుకంటే యాడ్స్ కావాలనే పెద్ద ఈ కమ్మ పత్రికల రేటింగ్ 5కి 2 వచ్చింది. అంటే ఈ 2 ఆంధ్రజ్యోతి, ఈనాడు. బీసీలకు ప్రమాదకరం అంటే అవును, బీసీలు కొనాల్సిన పత్రికన అంటే కాదు, బీసీలు కొనొద్దు. ఈనాడు ఆంధ్రజ్యోతి 2 పత్రికలు కొనొద్దు అని చెప్తుంది ChatGPT ఇవాళ. ఇక తర్వాత నమస్తే తెలంగాణ వచ్చేసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అంటే ప్రాంతీయ స్వరం ఉంది ఓన్లీ, కానీ అధికార పక్షానికి అనుకూలంగా కవర్ అవుతా ఉంది. ఓ రకంగా వీళ్ళు రాజుగారి మొదటి భార్య మంచిది కాదు అనేటువంటి టైప్లో వార్తలు వేస్తూ ఉన్నారు. ఇది పరోక్షంగా రేవంత్ రెడ్డికి లాభం చేస్తూ ఉందట. బ్యాలెన్స్ ఉందట ఓసీల విషయంలో. స్పష్టమైన భజన ధోరణి కనిపిస్తూ ఉందట. లేస్తే ప్రభుత్వం మీదనే ముచ్చట. మోస్తారు ప్రమాదం ఇది, బీసీలు చదవచ్చు కానీ విమర్శనాత్మకంగా చదవాలని చెప్తా ఉంది. 5కి 3 రేటింగ్. ఇక దిశ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల విషయంలో జిల్లా స్థాయి సమస్యలు, ఉపాధి, భూమి, అణిచివేత అంశాలు కనిపిస్తూ ఉన్నాయట. ప్రభుత్వ భజన లేదు, ప్రజాకోణం బలంగా ఉందట. ఇవాళ 5కి 4 రేటింగ్. బీసీలకు సురక్షితం ఈ పత్రిక అని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నది. ఇక ఇది కాకుండా నమస్తే అయిపోయింది కదా. సాక్షి దినపత్రిక ఎట్లా ఉందంటే ఇది అయిపోయిందా లెక్కాలే. భూమి, ఉపాధి, రిజర్వేషన్లు, సంక్షేమంపై క్రమం తప్పకుండా వార్తలు, బాధితుల గొంతు కనిపిస్తుంది కొంత. ఓసీలకు అధిక ప్రాధాన్యత ఇవాళ లేదట. ప్రభుత్వం అధికార పార్టీకి అనుకూల ధోరణి ఉన్నా పేదల అంశాలు స్పష్టంగా ఉన్నాయట. ఇవాళ 5కి 4 రేటింగ్. ప్రమాదం తక్కువ ఉంది, బీసీలు కొనవచ్చు. ఇవాళ పర్లేదన్నట్టు, ఇవాళ పర్వాలేదు. ఇక వెలుగు దినపత్రిక చూసుకుంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు భాషలో నేల మీద నిజం, పోలీసు అధికారుల అక్రమాలపై స్పష్టత ఉందట. ఇక ప్రభుత్వం ప్రశ్నించే మీడియా లెక్క కనిపిస్తూ ఉందట. రేటింగ్ 5కి 4. బీసీలు నమ్మవచ్చు అని చెప్పి చెప్తా ఉంది. ఇక విజయక్రాంతి పత్రిక కుల నిర్మాణము, సామాజిక న్యాయంపై స్పష్టమైన దృష్టి, ప్రజా ఉద్యమాల కవరేజ్ ఉంది ఇందులో. ఓసీలు ఎలైట్ కేంద్రితం కాదు, ఓసీలకు పెద్దగా ప్రాధాన్యత ఇస్తలేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధోరణి ఉంది. ఇక రేటింగ్ విషయంలో 5కి 4.5 రేటింగ్ వచ్చింది. బీసీలకు అత్యంత అనుకూలంగా కొనాల్సిన పత్రిక విజయక్రాంతి పత్రిక అని చెప్పి ఇలా ChatGPT చెప్తున్నటువంటి లెక్క. ఇవి పత్రికల భాగోత్వం, పత్రికల రాశి ఫలాలు ఇవన్నీ.